నమస్తే అందరికీ, నేను భార్గవ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని వేల కోట్ల భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి. తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులు ఒకవైపు కొల్లగొడుతుంటే, ఆంధ్రాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా తెలంగాణలో భూములు కొల్లగొడుతున్నారు. ఎగ్జాంపుల్, ఇగో మనకు ఒక స్క్రీన్ షాట్ వచ్చింది. బాధితులు పంపించారు, మనకి కొంతమంది పంపించారు. చాలా తెలివిగా, చాలా టెక్నికల్గా, చాలా స్మూత్గా కొణిదెల పవన్ కళ్యాణ్ అనే డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి, ఏపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి తెలంగాణ భూములను కొల్లగొడుతున్నాడనే ఎలిగేషన్స్ గత కొన్ని రోజుల నుంచి వస్తున్నాయి. మరి దానికి సంబంధించిన కొంత మ్యాటర్ మనకు పంపించారు. ఒకసారి మీ ముందు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇగో, 10 ఏళ్ల ముందు నుంచే ఆ చెరువుపై కన్ను. ఏం చెరువు అది? కోడి చెరువు. కోడి చెరువుపై 10 ఏళ్ల ముందు నుంచే కన్నుందంట పవన్ కళ్యాణ్ది. 2002 నుంచే అక్కడ ఉన్న కోడి చెరువుపై పవన్ కళ్యాణ్ కన్ను పడిందని టాక్. తన ఫామ్ హౌస్ నుంచి చూస్తే నేరుగా చెరువు అందంగా కనిపించేది. కానీ మధ్యలో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. వాళ్ళు అమ్మకం జరపలేదు. దీంతో 2014లో తక్కువ ధరకే అగ్రిమెంట్ ఆఫ్ జీపీఏతో ఉన్న శిఖం భూమిని 2013 2013లో ఎస్కేవి కృష్ణంరాజు తీసుకున్నారు. అదే అదునుగా తెలంగాణ వచ్చిన బాధలో ఉపవాసం ఉన్న పవన్ కళ్యాణ్ 2014లో డాక్యుమెంట్ నెంబర్ 3213 ద్వారా కొనుగోలు చేశారు. అప్పుడు తెలంగాణ వస్తే ఉపవాసం చేస్తా, నిరాహార దీక్ష చేస్తా అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తెలంగాణ రావడం ఇష్టం లేదు వాళ్ళకి. తెలంగాణ రావడం ఇష్టం లేదు, కానీ తెలంగాణలో ఉన్న భూములు మాత్రం కావాలి. తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ వస్తే మేము నిరాహార దీక్షము చేస్తాము, ఉపవాసాలు ఉంటామని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్న భూములతో మీకేం పని? నీళ్లు వచ్చే ఛానల్ను క్లోజ్ చేశారు. నీళ్లు వెళ్ళే ఛానల్ కూడా ఈయన కొనుగోలు చేసి 706 సర్వే నెంబర్లోనే ఉంటుంది. అది నామమాత్రంగానే ఉంది. మొత్తం ఎఫ్టీఎల్లోనే 10 ఎకరాల పట్టా భూమి ఉంది. ఎఫ్టీఎల్లో 10 ఎకరాల ల్యాండ్, ఆ పట్టాకు సంబంధించిన భూమి ఎఫ్టీఎల్లో ఉంది. మరి దమ్ముంటే రంగనాథ్ పోయి అక్కడ కూలగొట్టాలి. ఇప్పుడు కూలగొట్టడం అంటే పోయి అక్కడ మొత్తం దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పెట్టు. బఫర్ జోన్లో ఉంది కదా, దమ్ముందా నీకు? నువ్వు పోయి పూల బొకే తీసుకుపోయి పవన్ కళ్యాణ్కి ఇచ్చి, ఆ పవన్ కళ్యాణ్ గారు మీ పని మీరు చేసుకోండి, తెలంగాణలో మీరు ఏం చేసుకోండి, నేను అడ్రాను. వచ్చే ఎన్నికల్లో మాత్రం నాకు కాకినాడ ఎంపీగా టికెట్ మాత్రం ఇవ్వండి. కాకినాడ ఎంపీగా పోటీ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా రంగనాథ్. ఏది వచ్చే ఎన్నికల్లో ఆయన పూల బొకే ఇచ్చి ప్రసన్నం చేసుకునే పనిలో ఏవి రంగనాథ్ ఉన్నాడు. అక్కడ పోయి కూలగొట్టి అక్కడ పోయి బోర్డులు పెట్టే దమ్ముంది హైడ్రాకి? పెడతారా? అంటే సామాన్యుల మీద ఒక న్యాయము, పెద్దోడికి ఒక న్యాయము. మీరు కూడా ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తే కదా ఏవి రంగనాథ్ గారు. మీరు తెలంగాణ కాదు మీది. కాబట్టి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మీరు ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఇప్పుడు ఏ భార్గవో, ఇంకో రోహితో, ఇంకెవరైనా రంగయ్యో మంగయ్యో ఉంటే ఎట్లుంటుంది? మొత్తం ఆడ ఒక 10 బుల్డోజర్లు తీసుకొచ్చి ఒక విధ్వంసాన్ని సృష్టించి అరాచకం చేస్తాడు ఇక రంగనాథ్. మరి ఇక్కడ మాత్రం పోడు. ఇగో, ఇదంతా 111 జీవో కిందికే వస్తుంది. ఎలాంటి పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టవద్దని రూల్స్ చెబుతున్న అందమైన భవంతిని అక్కడ ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు మళ్ళీ పవన్ కళ్యాణ్. దాంట్లో నేను ఫామ్ చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, బర్రెలను కట్టేసిన, ఆవులను కట్టేసిన గిరి చెప్తారు. ఫామ్ హౌస్లో అయ్యే ఉంటాయి, అది అందరికి తెలిసిందే. అసలు 111 జీవో ఏం చెప్తుంది? అసలు కట్టడాలు కట్టొద్దని చెప్తుంది కదా. మీరు ఫామ్ హౌస్ ఎట్లా నిర్మించుకున్నారు అక్కడ? ఇగో, రెవెన్యూ రికార్డుల్లో 706 పట్టా భూమిగా ఎప్పుడు వచ్చిందనేది ఆసక్తిగా మారింది. 31/3/1988లో మొదటి పెండింగ్ రిజిస్ట్రేషన్లో పెట్టారు. 23/5/1988లో రిజిస్ట్రేషన్ చేసినట్లు చూపించారు. కానీ అది డాక్యుమెంట్ నెంబర్ మాత్రం 4364/1994లో, అంటే 6 ఏండ్ల తర్వాత సేల్ డీడ్ జరిగింది. అంటే అప్పుడే శిఖం భూమిని అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. మ్యుటేషన్ చేయకుండా ఆపారు. శ్రీనివాసరావు నుంచి డి ప్రసన్న కొనుగోలు చేసింది. ఈ ప్రసన్న కుమారి కేవి రామకృష్ణకు 5 ఎకరాలు, పృథ్వీరాజ్ సింగ్కి 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి 2005లో చేశారు. ఇదే భూమిని ఎస్కేవి కృష్ణంరాజు 2013లో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ రైతుల వద్ద నుంచి చేయించుకున్నారు. ఇక్కడ ఈ భూమి ఏక్సాల్ పట్టాగా రైతుల పేర్ల మీద నమోదు అయినట్లు సమాచారం. అసైన్డ్ భూమిని పవన్ కళ్యాణ్ కోసమే 2013లో జీపీఏ చేయించుకొని అతని పేరు మీదకి 2014లో కొనుగోలు చేసినట్లు చెరువుకు ఆనుకొని మరో చిన్న ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ నిర్మించుకున్నాడు. అదే ఫామ్ హౌస్లో నేను
వ్యవసాయం చేస్తున్నా అని చెప్తున్నాడు కదా. ఇగో అది ఎవరి కోసమో తెలియదు. అయితే మొత్తం 706 సర్వే నెంబర్లో మొత్తం 13 గుంటల భూమి, ఇందులో 2.10 గుంటలు మాత్రమే ఎలాంటి వాటర్ బాడీకి సంబంధం. అందులో గోల్కొండ రిసార్ట్కి చెందిన నందికట్టు అంకితారెడ్డి, అశిలేష్ రెడ్డి వాళ్ళ పట్టా భూమిలో భారీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. మిగతాది పట్టా భూమిగా మార్చి 11 ఎకరాలు 3 గుంటలు వాటర్ బాడీకి సంబంధించింది. ఈ లేక్ ఫైనల్ అప్రూవల్ కూడా అయిపోయింది. ఐడి నెంబర్ 1994లో 2 ఎకరాల పట్టా భూమికి అదనంగా 10 ఎకరాల శిఖం అమ్మిన శ్రీనివాసరావు 2013లో ఏక్సాల్ పట్టాదారుల నుంచి తెలంగాణ బాధతో 2014లో ఉపవాసం ఉంటూ కొనుగోలు. పవన్ కళ్యాణ్ అప్పుడు ఉపవాసం ఉండి కొనుగోలు చేసిండట. మరి ఏది తెలంగాణ వస్తే ఉపవాసం చేసిండు ఆయన, రాకపోతే కాదు. శిఖం అని క్లాసిఫికేషన్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, దానికి ఎవరెవరి అనుమతులు అవసరం, 1980లో 6 ఏండ్లు డాక్యుమెంట్ పెండింగ్లో ఎందుకుంది, వాల్టా యాక్ట్ ఏం చెప్తుంది, 111 జీవో ఉన్న దర్జాగా ఫామ్ హౌస్ గోల్కొండ హోటల్స్లో భారీ ఫంక్షన్ హాల్ ఎట్లా కట్టిరు. 111 జీవో పరిధిలో అసలు కట్టడాలు కట్టొద్దనే ఆ చట్టం తెలుసా మీకు? వాల్టా యాక్ట్ ఏం చెప్తుంది? ఇవన్నిటిని మీరు అతిక్రమించి ఫామ్ హౌస్లు కట్టి నేను వ్యవసాయం చేస్తున్నా, ఆడ జంతువుల్ని పెంచుతున్నా, గివి ముచ్చట్లు అని చెప్పి 10 ఎకరాలు కబ్జా చేసి తెలంగాణ భూములను కొల్లగొట్టి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల మీదకే మళ్ళీ మాటలు తూటాలు పేలుస్తున్నారు. వాడెవడో మొన్న అన్నాడు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంట. వాడిని తీసుకుపోయి ఏం చేయాలి మీరు చెప్పండి, ఏం చేయాలో? తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటారు. ఒక్కొక్కడు 1200 మంది అమరులు, ఒకడు పెట్రోల్ పోసుకొని, కొంతమంది సూసైడ్ చేసుకొని, ఆర్ట్స్ కాలేజ్ చెట్లకి ఉరేసుకొని ట్రైన్లకు ఎదురుపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. నీకేం తెలుసు? నిన్ను కూడా ఆడైనా కట్టేసి ఇది చేస్తే అర్థమవుతుంది నీకు. సో ఇదంతా పక్కన పెడదాం. ఈ తెలంగాణ ఆంధ్ర ఇది కాదు ఇష్యూ. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులపై, తెలంగాణ మీద విషం జిమ్ముతున్న వాళ్ళు తెలంగాణలో భూములు ఎట్లా కొలగొడతారు మీరు? సో దీని మీద తక్షణమే హైడ్రా ఎట్లయినా రియాక్ట్ కాదు, రంగనాథ్ దీన్ని పట్టించుకోడు ఎట్లయినా. ఎందుకంటే వీళ్ళంతా ఒకటే, జనసేనలోకి పోయి పోటీ చేయాలనే ప్లాన్లో రంగనాథ్ గారు ఉన్నారని చెప్పి అంటున్నారు చాలామంది, మనకు తెలియదు అది. సో పవన్ కళ్యాణ్ మరి కబ్జా చేసిండా లేదా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణ ప్రజాప్రతినిధులు వచ్చి అక్కడ కబ్జా పెడితే మీకు ఎట్లా ఉంటుంది? సరే మీరు అంతా పంచుకుంటారు అనుకో, ఇక్కడ మాత్రం నడవది. ఎందుకంటే మా తెలంగాణ మాకు కావాలని చెప్పి మేము కొట్లాడినాం, చచ్చిపోయినాం, ఎదురు తిరిగినాం, ఇవన్నీ జరిగినాయి. పోరాటాలతో వచ్చిన రాష్ట్రం ఇది. మీలాంటి వాళ్ళు ఎంతోమంది వ్యతిరేకించరు. కాబట్టి మా భూములు మాకు వదిలేసి వెళ్ళిపోండి మీరు, అంతే, ఏం లేదు.